వెజిటేబుల్స్ పద్ధతిగా పెట్టి ఇక్కడ క్యూ లైన్లో ఉంచే పరిస్థితి అయితే ఉంది. బహుశా డీజిల్ కూడా అయిపోయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే పెట్రోల్ ఉంది కానీ డీజిల్ స్టాక్ లేదు. అందుకే కొన్ని వాహనాలని ఇక్కడి నుంచి పంపించేసే పరిస్థితి ఉంది. మా డీజిల్ అయిపోయిందా, పెట్రోల్ ఉందా? డీజిల్ అయిపోయింది ఉంది సార్. డీజిల్ పెట్రోల్ రెండు ఉన్నాయి. ట్యాంకర్ ఇప్పుడు వస్తుంది. మ్యాక్సిమం అయితే కారుకి అయితే 2000, 1500 అలా కొట్టమని చెప్పారు. అందరికి సమానంగా రావాలి అంతే. కార్కి అయితే 2000 కొడుతున్నారు. లోపల బైకులకి అయితే 300. ఓకే, అంతవరకు. అంటే మీ డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు ఏం చెప్పారో అదే ఫాలో అవుతుంది. అంటే అందరికీ పెట్రోల్ సమానంగా అందుకోవాలని ఉండాలని. అదే మనం కానీ క్లియర్గా చూసుకుంటే పెట్రోల్ అందరికీ, డీజిల్ లిమిటెడ్గా అవసరమైనంత వరకు ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ సమస్య కొంత ఇబ్బంది జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే పరిస్థితి. స్టాక్ కూడా సాధ్యమైనంత వరకు పెట్రోల్ 300 రూపాయల వరకు పెట్రోల్ని కొట్టిస్తున్నారు. కార్లకి 1000, 1500 వరకు మాత్రమే కొట్టమని పైనుంచి అధికారులు ఆర్డరు. అంటే అందరికీ అవసరం కాబట్టి ఇక్కడ పెట్రోల్కి సంబంధించి క్యాన్లలో కావచ్చు, లేకపోతే వీటిల్లో పట్టుకుని వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఎవరు కూడా ఇక్కడ అడుగుతుండే ఫుల్ ట్యాంకు కట్టమన్నా కూడా ఫుల్ ట్యాంకు కొట్టట్లేదు. కేవలం ఎంత అవసరమో అంతవరకే. 1500 అవసరమైతే 1500, పెట్రోల్కి అయితే బైక్కి అయితే 300 రూపాయలు, కార్లకైతే 1500 అట్లా కుట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తప్పితే బాబు ఎంత పెట్రోల్ కొడుతున్నారు మీకు? 300 సార్. 300 కొడుతున్నారా? ఇంకెక్కువ అడిగితే లేదా అన్నారు. అంటే ప్రజలు 300 కొడుతున్నా అన్నారు. ఓకే, అంటే ఎక్కువ మంది అన్నారుగా. అంటే అందరికీ కావాలి కదా, నీకు ఒకరికే కాదు కదా. అది సార్, అందుకోసమే 200, 300 ఎంత వీలుబాటు ఉంటే అంతవరకు చెప్తున్నాను. సో ఇక్కడ పబ్లిక్కి ఎంతవరకు అవసరం అంటే ఎమర్జెన్సీలో ఎంతవరకు అవసరమో అంతవరకే కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కళ్యాణ్ 200, 300 అంతవరకు లిమిట్ దాటి పెంచకుండా చూస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీస్ ఇక్కడ దగ్గరుండి ఆ కార్యాలయంలో చేస్తున్న పరిస్థితి. అయితే చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డు కూడా పెట్టేశారు. అయితే ఈ సమస్య ఎంతవరకు ఉంటుంది, ఎప్పుడు వరకు ఉంటుంది అనేది ఇంకా తెలియదు. కారణం నిన్న చాలా క్లియర్గా పోలీసు ముఖ్యమంత్రి చాలా క్లియర్గా అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నంలో అధికారులతో కూడా మాట్లాడారు. ఐఓసి కంపెనీస్తో కూడా మాట్లాడినప్పుడు అసలు స్టాక్లోనే కంపెనీల నుంచి మాకు రావట్లేదు అనేది, ట్యాంకర్స్ ఫుల్ చేయట్లేదు అనేది వస్తున్న సమాచారం. అయితే వచ్చినంత వరకు ఎంతవరకు అడ్జస్ట్ కావాలి. అందుకే నిన్న అమరావతికి సంబంధించిన పనుల్లో కూడా చాలా వరకు పెట్రోల్ లేక ఇబ్బందులు పడ్డాయి అనేది చాలా క్లియర్గా జరిగిన పరిస్థితి. సో ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఒక్కసారిగా చూసుకునే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కానీ ఈ అమరావతికి పెట్రోల్ అవసరం, అమరావతిలో నిర్మాణాలకి పెట్రోల్, డీజిల్ అవసరమవుతున్న పరిస్థితి. ట్యాంకర్స్ కోసం వాళ్ళందరూ కూడా నిన్న ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు, అధికారులతో నేను మాట్లాడుతున్నాను, 2-3 రోజుల్లో ఈ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ సబ్జెక్ట్లో ఎన్ని రోజుల వరకు ఈ సమస్య ఉంటుంది అనేది క్లారిటీ లేదు. ఇది ఈ రోజు వరకు ఉంటుందా, లేదు రేపు వరకు ఉంటుందా, ఎంతవరకు ఉంటుంది అనేది ఒక క్లారిటీ అయితే లేదు. పోలీసు వాహనాలకు కావచ్చు, లేకపోతే పోలీసులకు సంబంధించిన చాలా పరిస్థితులు, పోలీసు పెట్రోల్ బంకు ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది పెట్రోల్ బంక్. ఈ పెట్రోల్ బంక్ అందుకే పెద్ద ఎత్తున జనాలు క్యూ లైన్లో ఉన్న పరిస్థితి. దాదాపుగా 2 గంటల పాటు వాహనాల కోసం క్యూ లైన్లో వేచి ఉన్న ఆ పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదేమైనా పెట్రోల్ ఇబ్బందులు తలెత్తాయి. ఇక పూర్తిగా కూడా వాహనాల లాక్డౌన్ కనబడిపోతుంది. రాబోయే రోజుల్లో ఇదే సమస్య కానీ మరో రోజు కానీ వెంటాడితే వాహనాలన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పెట్రోల్ అందుబాటులో లేక సమస్యలు అయితే వస్తున్నాయి. ప్రభుత్వం దీని మీద నిన్నటి నుంచే కొంచెం సీరియస్గా దృష్టి పెట్టినప్పటికీ ఇప్పటికిప్పుడు సమస్యను పరిష్కరిస్తారా, లేదు 2-3 రోజులు సమస్యలు ఉంటాయా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు కూడా అంబులెన్స్ లాంటి వాహనాల గురించి కూడా మనం చూసుకుంటే అక్కడ కానీ ఒక అంబులెన్సు పెట్రోల్ కోసం వచ్చిన పరిస్థితిని, ప్రత్యేకంగా అంబులెన్స్ వాహనాలకి మాత్రం ఇమీడియట్గా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అత్యవసర విభాగాలు కాబట్టి అత్యవసర విభాగాలలో వాటికి అవసరమైన పెట్రోల్కి ఇమీడియట్గా అంబులెన్స్కి మాత్రం పోలీసులు క్యూ లైన్లో కాకుండా నేరుగా పంపించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతోంది. కళ్యాణ్, ఓవరాల్గా పెట్రోల్ ఇబ్బందులు మాత్రం సీరియస్గా ఉన్నాయి. రాబోయే 2-3 రోజులు కూడా ఇదే కొనసాగితే
కొంత ఇబ్బంది గురయ్యే పరిస్థితి అయితే పెద్ద ఎత్తున కనపడుతుంది. రవాణా వ్యవస్థ మొత్తం కూడా ఆగిపోయే పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. చూడాలి ఏ విధంగా ముందుకు జరగబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా విజయవాడ కాకుండా మిగతా జిల్లాల్లో కానీ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? ఓన్లీ విజయవాడకి పరిమితమైందా, లేకపోతే ఆంధ్ర మొత్తంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? కళ్యాణ్, బేసిక్గా ఇక్కడ కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు, ఈ వాహనానికి అంబులెన్స్ లాంటి వాహనాలకి ఎమర్జెన్సీ అవసరం కాబట్టి కొంత పెట్రోలు డీజిల్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా వాటిని ఎవరిని వదిలే ప్రయత్నం చేయట్లేదు. అక్కడ కంప్లీట్గా వాహనాలు కావచ్చు, లేకపోతే పోలీసు ఎక్కడికక్కడ వీటిని ఆపే ప్రయత్నం అయితే చేస్తోంది అధికారులు. తర్వాత రిమైనింగ్ మామూలు బైకులు వాటికి 100-200 మాత్రమే చెప్పే పరిస్థితి. పోలీసులే ఈ వ్యవహారాన్ని అంతా కూడా ట్రాఫిక్ని నిలపాల్సిన ప్రయత్నం అయితే చేస్తున్నారు. భయా ఏంటి ఎప్పుడు దాకా నుంచి ఇప్పుడు మేము మాట్లాడే స్థితి కదా. సో పాపం పోలీసులు వీళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితుల్లోనే